మూగ మనసులో పార్ట్ 5 రచన మీనా కుమారి గారు. డాక్టర్ గారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్నది జాను నవ్వుతూ. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఇప్పట్లోనే లేదన్నాడు గౌతమ్ నంద చిరునవ్వుతో. మీలాంటి అందమైన ఇంకో నెంబర్ ఈ భూమి మీదకి రాకూడదా? స్వార్థమా అంటూ నవ్వేసింది జాను. జాను వర్క్లో చాలా బిజీగా ఉన్నాను, జోక్స్ వేసుకోవడానికి సమయం కాదు సార్, వర్క్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటూ చెప్పాడు గౌతమ్ నంద. ఏ మాట మాట్లాడినా ఆ ముఖంలో చిరునవ్వు మాత్రం అలాగే ఉంటుంది. ఎక్కడ దొరకవురా బాబు అని గౌతమ్ ముఖం వైపు చూస్తూ అలా ఉండిపోయింది కాసేపు జాను. మనకు వ్యక్తిగతమైన ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వృత్తిని ఎంచుకోకూడదు, అలాంటి ఆలోచనల వల్ల మనం కొన్ని తప్పులు చేస్తాం తెలియకుండాని అన్నాడు గౌతమ్ నంద. ఏంటి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అన్నది జాను నవ్వుతూ. పేషెంట్ మాన్వితాను టెస్ట్ చేయమన్నారు డాక్టర్ గారు, మెసేజ్ పెట్టారు అన్నది జాను. తప్పకుండా రూమ్ నెంబర్ 1లో ఉన్నారు, వెళ్ళండి అన్నాడు గౌతమ్ నంద. గౌరవాలు ఏమీ అక్కర్లేదు జాను అంటే చాలు అన్నది జాను. స్వతంత్రంగా మాట్లాడిన అవసరం ఏమీ లేదు, మన వృత్తికి మనం గౌరవం ఇచ్చుకోవాల్సిందే, తప్పదు అన్నాడు గౌతమ్ నంద గంభీరంగా. బాబోయ్ అలనాడు మహాపురుషులని తపోభంగం చేయవచ్చు ఈజీగా నీలాంటి వాడికన్నా అని మనసులో పైకి లేచింది జాను. మాన్వితను చూసి ఎక్కడో చూశాను అనుకుంది జాను. సిస్టర్ మాన్విత ఈవిడేనా అని చిన్నగా అడిగింది జాను. మీ పేరేంటి అని ప్రశ్నించింది మాన్వితను. నా పేరు మాన్విత, మీరెవరు అంటూ భయంగా చూసింది మాన్విత. ఎందుకో చనిపోయిన తన అక్క గుర్తుకు వచ్చింది జానుకి. దేవతారూపం శాపవశాన ఇక్కడ చిక్కినట్లు అనిపించింది జానుకి. మీ డాడీ పేరేంటి అని అడిగింది జాను. డాడీ అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత. మమ్మీ పేరు అన్నది జాను. ఏడుస్తూ ఉంది మాన్విత. చెప్పవద్దులే అన్నది జాను చిరునవ్వుతో. జాను నవ్వగానే మాన్విత కూడా నవ్వింది. నువ్వెవరు అన్నది మాన్విత. నేను మీకు చెల్లెల్ని అన్నది జాన్వి. అవునా అంటూ సంతోషపడిపోయింది మాన్విత. చటుక్కున జానుని కౌగిలించుకుంది మాన్విత. ఏమిటో ఆమె అలా కౌగిలించుకోగానే తన అక్క మాలిని గుర్తుకొచ్చేసింది జానుకి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్క అని ఎందుకు మనస్ఫూర్తిగా పిలిచింది. ఎందుకు ఏడుస్తున్నావంటూ ఏడ్చింది మళ్ళీ మాన్విత. లేదు అనుకొని తన కళ్ళ నుండి తనకే తెలియకుండా వచ్చిన కన్నీటిని తుడిచి ఉంది జాను. సిస్టర్ మాన్వితకు టిఫిన్ తినిపిస్తుంటే వద్దు అని మారం చేస్తుంది మాన్విత. చూడు నేను ఎలా తింటున్నాను అంటూ ఉంటూ చిన్న ఇడ్లీ ముక్క తిన్నది జాన్వి. అయితే నేను కూడా గబగబా తినేస్తాను అన్నది మాన్విత నవ్వుతూ. ఇంతలో మహేష్ వర్మ గారు వచ్చారు. డాడీ అంటూ ఆనందంగా పిలిచింది మాన్విత. సార్ అంటూ పైకి లేచింది జాను. సిస్టర్తో బయటకు వెళ్ళింది జాను. డాక్టర్ గారి కూతురా అని అడిగింది ఆశ్చర్యంగా జాను. అవును అని తనకు తెలిసిన సంగతి చెప్పింది నందిని. ఓ మై గాడ్, విధి ఎంత విచిత్రమైనది, ఎటువంటి వారికైనా ఎటువంటి బాధలు తప్పవా అని బాధపడింది జాను. తర్వాత జాను లోపలికి వెళ్ళింది. సార్ గుండెల్లో తలదాచుకొని ఉంది మాన్విత. మేడం జానకి నా ఒక్కగానొక్క కూతురు గారాల పట్టి ఇలా అయిపోయింది, తను ప్రెగ్నెంట్, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సార్, మీరు నన్ను గౌరవించాల్సిన అవసరం లేదు, జాను అని పిలవండి చాలు అన్నది జానకి. డాడీ నా చెల్లెలు అని నవ్వుతూ చెప్పింది మాన్విత జానుని చూపించి. అవును జాను, నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే అమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాం మహేష్ వర్మ గారిని చూసి. అంతటి మానసిక వైద్య నిపుణులు, ఇతర దేశాలలో కూడా మంచి పేరు సాధించిన వారు, మన దేశానికి గొప్ప గర్వకారణమైన వారు, వారికి ఇలాంటి సమస్య అని కాసేపు జానకి మనసు ద్రవించింది. సరే నాన్న టిఫిన్ చేశావా అన్నారు మహేష్ వర్మ గారు. గౌతమ్తో మాట్లాడి వస్తాను అంటూ లోనికి వెళ్ళారు. గౌతమ్ అంటూ వచ్చిన మహేష్ వర్మ గారిని చూసి పైకి లేచాడు గౌతమ్ నంద. పాదాలకు గాయాలు తగ్గాయి మాన్వితకు. ఇంట్లో ప్రాబ్లం కూడా ఇక ఉండదు, ఏమి మాన్వితను ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పారు మహేష్ వర్మ గారు. గౌతమ్ నంద ముఖంలోని భావాలను గమనించేశారు మహేష్ వర్మ గారు. గౌతమ్ భుజం తట్టారు. అంబికా నిలయం మాన్వితను తీసుకొచ్చేశారు అంబికా నిలయానికి. మాన్వితను చూసిన శాలినికి దుఃఖం ఆగలేదు. ఎక్కడ దొరికింది అని కూడా అడగలేదు. తను మామగారిని మౌనంగా మనసులో రోధిస్తూ క్షమించు మాన్విత అని మాత్రం పదే పదే అనుకుంటూ ఉంది శాలిని. శాలిని దూరంగా చూసిన మాన్విత, నేను వెళ్ళను డాడీ, డాడీ కారు తీసుకురాలేదు, ఇదిగో నా కాళ్ళు చాలా నొప్పులు వచ్చాయి అంటూ పరుగున శాలిని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంది మాన్విత. వెక్కి వెక్కి ఏడ్చేసింది శాలిని. నన్ను క్షమించమ్మా మాన్విత అంటూ మాన్విత పాదాలను తాకింది శాలిని. తన గాయాలు చూస్తుంది శాలిని అనుకుంది మాన్విత. నా కాళ్ళ గాయాలు కొద్దిగా తగ్గాయిలే వదిన అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత. అలాగే చూస్తున్నారు మహేష్ వర్మ, శ్రీనాథ్ వర్మ. ఎందుకు ఏడుస్తున్నావు వదిన, నేను రావడం నీకు ఇష్టం లేదా
అయితే వెళ్ళిపోతాను, నువ్వేడవకు అంటూ కళ్ళు తుడిచింది మాన్విత. మాన్విత చేయి పట్టుకొని తన చెంప వాయించుకుంది శాలిని. నీకు దెబ్బ తగిలిందా? ఏడుస్తావా అంటూ ఏడ్చేసింది మాన్విత. లేదమ్మా, నాకే దెబ్బ తగలేదు, నాకు పట్టిన గ్రహణం వదిలిపోయింది అంటూ మనస్ఫూర్తిగా పక్కకు తిరిగి ఏడ్చేసింది శాలిని. శ్రీనాథ్కి మనసు చల్లబడింది. ఇలా ఉంటే చాలు, ఇల్లు ఆనందంగా జయించవచ్చు కష్టాలు అనుకున్నాడు. అవును, కష్టాలు జయించాలంటే తప్పక మనసు తెలుసుకున్న భార్య తోడు కావాలి భర్తకు. అందుకే తృప్తిగా అనిపించింది శ్రీనాథ్కు. అన్నయ్య, నువ్వెందుకు రాలేదు? మళ్ళీ నా కాళ్ళు నొప్పులు వచ్చాయి, చాలా గుచ్చుకున్నాయి. గౌతమ్ మంచివాడు, తను కూడా నా కోసం ఏడ్చాడు. కాళ్ళల్లో నొప్పులు లేకుండా తగ్గేలా రోజు కట్టుకట్టి తగ్గించారు అని అన్న దగ్గరకు వచ్చి అన్న గుండెల్లో తల దాచుకుంది మాన్విత. తగ్గిపోతుందమ్మా అంటూ బాధపడుతున్న భర్తను చూసి భరించలేక లోపలికి వెళ్ళి బాధపడిపోయింది శాలిని. మహేష్ వర్మ గారు అన్నీ గమనించి ఆనందం కలిగింది. ఈ మార్పే నేను కోరుకున్నది. అవును, ఆయన ముఖాన్ని చూసి మనసును ఇట్టే కనిపెట్టేశారు. కోడలిలో వచ్చిన మంచి మార్పును ఆయన బాగా గుర్తించారు. శాలిని అని పిలిచారు మహేష్ వర్మ గారు. మాన్వితను దగ్గరుండి నువ్వు కూడా చూసుకోవాలి. మాన్వితకు కొందరే నచ్చుతున్నారు. ఇప్పుడు నిన్ను చూడగానే ప్రేమతో దగ్గరికి రాగలిగిందంటే నీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఆమె ప్రస్తుత మనసులో కలిగింది. అందుకే నువ్వు కూడా ఆమెను జాగ్రత్తగా చూడాలి శాలిని అని చెప్పారు మహేష్ వర్మ గారు. నేను కూడా చాలా జాగ్రత్తగా చూస్తాను తాతగారు అన్నాడు సూర్య. సూర్య చెక్కు చేసిన యాపిల్ ముక్కను అత్తకు తినిపిస్తున్నాడు. సూర్యని చూసి తెగ ముచ్చట పడిపోతుంది మాన్విత. పిచ్చిది అని పిల్లలను మాన్విత దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు ఇంతకు ముందు శాలిని. కానీ ఇప్పుడు పాపాయికి కూడా చెబుతుంది మీ అత్తరా అని. ఆద్య ఆనందంగా అత్త దగ్గరికి వెళ్ళింది. అందరూ నువ్వు మీ అత్త పోలిక అంటుంటే అత్త అంటే ఇష్టం తెలుసుకుందా చిన్న వయసులోనే ఆద్య. తప్పకుండా తన కూతురు త్వరలోనే బాగుపడుతుందన్న నమ్మకానికి వచ్చేశారు మహేష్ వర్మ గారు. అందుకే సంతోషంగా ఉన్నారు. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీ, పిల్లలు జారే జారుడు బండపైన ఎక్కి గల్లంతు చేస్తుంది అని ఎంత జాగ్రత్తగా చూసినా పసిపిల్లల్లాగా అల్లరి చేస్తుంటారు ఆ హాస్పిటల్లో పేషెంట్లు. పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో తెలియనట్లే మానసికంగా రోగులు ఉన్న వారి ప్రవర్తన కూడా అచ్చు అలాగే ఉంటుంది. ఇక ఇంట్లో బాధ లేదు, మనశ్శాంతిగా హాస్పిటల్ వర్క్ చేసుకోవచ్చు అని నవ్వుతూ కోడలికి చెప్పి వెళ్ళారు మహేష్ వర్మ గారు. ఆనందంతో బాధతో కన్నీరైపోయింది శాలిని. నా ఆడపడుచు క్షేమంగా ఇంటికి చేరింది. కుదిరినప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలి అనుకుంది శాలిని. సిస్టర్ కవిత అందరూ ఆనందపడ్డారు. శాలిని ప్రవర్తన చాలా మారిందని అన్నం కలిపి తీసుకొచ్చి ఒక్కో ముద్ద తినిపిస్తూ ఉంది మాన్వితకు శాలిని. నచ్చలేదు వదినా అన్నది ముఖముఖలాగా పెట్టి మాన్విత. అలా అనకూడదమ్మా అన్నది సిస్టర్. ఆమె ఊసే ముద్దకు గిన్నె పట్టింది శాలినినే. తప్పమ్మా, అలా చేయకూడదు అన్నది నందిని. లేదు సిస్టర్, తన పరిస్థితి ఎలా ఉన్నా తనొక గర్భిణితో ఉన్న అమ్మాయి, తనకేవేవో తినాలని ఇష్టంగా ఉంటాయి. ఇలాంటివి ఇష్టపడలేదు అంటే ఖచ్చితంగా పులుపు కూరలో ఇష్టపడుతుంది. మామయ్య గారిని అడిగితే అదే పెడతాను అన్నది శాలిని కళ్ళు తుడుచుకుంటూ. లోపలికి వెళ్ళి నిమ్మకాయ చట్నీతో ఒక ముద్ద కలిపి తెచ్చింది శాలిని. చాలా బాగుంది వదిన అంటూ ఇష్టంగా తిన్నది మాన్విత. అందరూ సంతోషపడిపోయారు. నిజమే, తను రోగి అన్నట్లే ఉన్నాము, కానీ తను ఒక ప్రెగ్నెంట్ కదా అనుకుంది సిస్టర్. అవును, ఫ్యామిలీలో ఉండే అనుబంధాలు, ప్రేమలు, వారు చూపించే ఆప్యాయతలకు తప్పనిసరిగా మార్పు వస్తుంది. అలాంటి పేషెంట్లకు అని సిస్టర్ ఆనందంగా నవ్వుకుంది. గౌతమ్ నంద ఇంట్లో మాన్విత వెళ్ళిపోయాక ఏదో తెలియని బాధ, ఆవేశం వచ్చేసింది గౌతమ్ నందకు. తన దగ్గరే ఉండాలి ఉన్నది కొద్ది రోజులే అయినా తన మనసు అంతా తనే ఉండిపోయింది. నైట్ నిద్ర పట్టక ఆవేదన పడుతున్నాడు గౌతమ్ నంద. తను హాస్పిటల్కి ఎందుకు రాలేదని మహేష్ వర్మ గారు ఫోన్ చేసినా హెల్త్ బాగోలేదని చెప్పేశాడు. తన మనసు ఆమెతో వెళ్ళిపోయింది అని నేను ఎలా చెప్పగలను ఎవరికైనా? నా మూగ మనసులో బాధ ఎవరికి తెలుస్తుంది? వెళ్ళిపోయాక మూగగా రోధించాను. మళ్ళీ నా కళ్ళ ముందు ఎందుకు వచ్చావు మాన్విత? ఆ పరిస్థితుల్లో ఎలా వచ్చావు? నీ పరిస్థితి చూసి నా మనసు తట్టుకోలేక కూడా ఉంది. నిన్ను ఒక పసిపాపలా జాగ్రత్తగా నేను చూసుకోవాలని ఉంది. ఎందుకు వెళ్ళిపోయావు నా దగ్గర నుండి మాన్విత అంటూ గదిలో 4 గోడలకు మాత్రమే వినపడేలాగా మూగ మనసులోని ప్రేమను బయట పెట్టుకున్నాడు గౌతమ్ నంద. తను ఎప్పుడూ ఎంతో ఇష్టంగా వినే పాటను పెట్టుకున్నాడు గౌతమ్ నంద. మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగబోయిన జీవితం మళ్ళీ పలికేనా, చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేన ఆ పాట వింటూ మనస్ఫూర్తిగా కన్నీరు పెట్టుకున్నాడు గౌతమ్ నంద.
ఎప్పట్లాగానే నిద్రపట్టక ఒక పెగ్గు తాగి పడుకున్నాడు. మాన్విత ఫోటోని తన గుండెలపై పెట్టుకొని మాన్విత మాన్విత అంటూ అలాగే నిద్రలోకి జారిపోయాడు. అంబికా నిలయంలో సంతోషం ఆవరించి ఉంది. అందరూ ఒకేసారి భోజనం చేస్తూ ప్రతి ఒక్కరూ ఒక ముద్ద తినిపిస్తూ ముచ్చట చేస్తున్నారు. మాన్వితకు ఆనందపడిపోతుంది. మాన్విత మామగారు చెప్పినట్లు మాన్వితకు ఏది ఇష్టమైతే అదే పెడుతుంది శాలిని. అత్త అత్త అంటూ పిల్లలిద్దరూ మాన్విత చుట్టూ తిరుగుతూ ఆమె మనసును ఆనందమయం చేస్తున్నారు. వారితో చిన్నపిల్లలా కలిసిపోయింది మాన్విత. ఇంతలో మహేష్ వర్మ గారిని కలవడానికి గౌతమ్ నంద వచ్చాడు. పిల్లలతో బయట ఆడుకుంటున్న మాన్విత గౌతమ్ నంద దగ్గరకు వెళ్ళింది. గౌతమ్ చాలా మంచివాడు సూర్య అని మేనల్లుడికి చెబుతోంది మాన్విత. గౌతమ్ మాన్విత సంతోషంగా ఉండడంతో ఆనందంగా నవ్వాడు. నాకు కాళ్ళకి దెబ్బలు తగిలాయి, తగ్గించారు అని చెప్పింది కళ్ళు తిప్పుకుంటూ చిన్నపిల్లలాగా మాన్విత. అవునా అంకుల్, తాతగారిని పిలుస్తాను అని లోపలికి వెళ్ళాడు సూర్య. శ్రీనాథ్ వచ్చాడు. గౌతమ్ నందని చూసి ఏంటి డాక్టర్ గారు పేషెంట్లా ఉన్నారు అంటూ నవ్వాడు. అదేం లేదు శ్రీనాథ్ అన్నాడు గౌతమ్. ఆ గడ్డం ఏమిటి, కళ్ళు లోతుకుపోయి తింటున్నారా అసలు, మిమ్మల్ని చూసి పేషెంట్లు ఎలా వస్తారు అంటూ నవ్వాడు శ్రీనాథ్. తినక ఏం చేస్తాను అని మనసులో అనుకుంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. అన్న మాటలు విన్న మాన్విత జ్వరం వచ్చిందా మీకు అంటూ గౌతమ్ నంద నుదిటిపై చెయ్యి పెట్టి చూసింది. ఆ తొలి స్పర్శకు గౌతమ్ నందాలో తెలియని సంతోషభావాలు ఎగిశాయి. అంతలోనే విరహ వీచికలలా ఎగిరిపోయాయి. మహేష్ వర్మ నవ్వుతూ పలకరించారు గౌతమ్ నందాని. ఏంటి గౌతమ్ అలా డిసప్పాయింట్గా ఉంటున్నారు, దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది కదా, మనసుని కంట్రోల్ పెట్టుకోకుండా ఇలా తయారైతే మనం మానసిక వైద్య నిపుణులుగా ఉండలేం. మీరు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు నా భార్య చనిపోయినప్పుడు నేను ఎలా ఉండేవాడినో అలా ఉన్నావు గౌతమ్ అంటూ నవ్వేశారు గౌతమ్ వర్మ. మహేష్ వర్మ గారు కాలం ఎంత కాలానికి సమాధానం చెబుతుంది సార్, నా జీవితం పండుటాకులా రాలిపోయాక అని మనసులో అనుకున్నాడు గౌతమ్. మీ మనసు చాలా డిస్టర్బెన్స్గా ఉంది గౌతమ్, మీరు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు అన్నారు మహేష్ వర్మ గారు. అలా అనుకుంటున్నాను కానీ సార్ నేను అలా ఉండలేకపోతున్నాను అన్నాడు గౌతమ్. అమెరికా నుండి ఫోన్ వచ్చింది సార్, మీ ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉందంట అందుకే అంటూ ఫోన్ చేసి ఇచ్చాడు గౌతమ్ నంద. అమెరికాలో ప్రసిద్ధమైన మానసిక హాస్పిటల్ అది. అక్కడ ప్రొఫెసర్ గారు మాట్లాడారు మహేష్ వర్మతో. అన్నీ విన్న మహేష్ వర్మ గారు నేను ఫోన్ చేశాను జస్ట్ 10 minutesలో అని సార్ అని చెప్పి పెట్టేశారు. శ్రీనాథ్ అని పిలిచి అమెరికా వెళ్లాల్సిన అవసరం వచ్చేలా ఉంది, ప్రత్యేకమైన కేసట, నన్ను రమ్మంటున్నారు, వారం రోజులు పడుతుందని చెప్పారు మహేష్ వర్మ గారు. అలాగే వెళ్ళిరండి నాన్నగారు, ఇక ఇబ్బందులు ఏమీ ఉండవన్నారు శ్రీనాథ్ వర్మ. హాస్పిటల్లో డాక్టర్ మనీ గారిని చూసుకోమని చెబుతాను గౌతమ్, నేను వచ్చే వరకు రోజు మీరు మాన్వితను చెక్ చేసి జాగ్రత్తగా చూసుకుంటారని అనుకుంటున్నాను అన్నాడు మహేష్ వర్మ గారు. అలా మహేష్ వర్మ గారు అమెరికా వెళ్లారు. శ్రీనాథ్ మాన్వితను తీసుకెళ్లి గౌతమ్ ఇంటి దగ్గర దించి తను వెళ్ళిపోయాడు. ఫోన్ చేయమని చెప్పి జాను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లింది మాన్వితను. గౌతమ్ మాన్వితను చెక్ చేసి ఆమె బ్లడ్ శాంపిల్స్ అన్ని టెస్ట్కి పంపించాడు. ఆ బ్లడ్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది మాన్విత. ఆమెకు బ్లడ్ శాతం ఎంత ఉందో అన్ని విషయాల కోసం జాను వచ్చి ఆమెకు స్కానింగ్ తీసి 4th month అని చెప్పింది. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయాడు గౌతమ్ నంద. ఆమెకు ఒక రకమైన డ్రగ్ ఇస్తూ వస్తున్నారు కొన్నాళ్ళ నుండి. ఆమెకు తీవ్ర ఉద్రేకం వచ్చేలా, మానసికంగా స్ట్రగుల్ ఏర్పడేలా ఏమో మెడిసిన్స్ వాడినట్లు మాత్రం అర్థమయ్యింది. ఏంటిది అంటూ ఆశ్చర్యపోయాడు గౌతమ్ నంద. ఒక్కసారిగా అతనిలో డాక్టర్ మేల్కొన్నాడు. రకరకాల పరీక్షలు చేశాడు. భయపడుతున్న మాన్వితను దగ్గరకు తీసుకుంటూ ఓదారుస్తూ జాగ్రత్త చేస్తున్నాడు టెస్టులు గౌతమ్ నంద. స్కానింగ్ రిపోర్ట్లో కూడా కొన్ని విషయాలు చెప్పింది జాను. సహజంగా ఏర్పడిన ప్రెగ్నెన్సీ కాదు సార్ ఇది, చూడండి మీరే, ఇన్నర్ పొజిషన్ చూడండి మీకే అర్థమవుతుంది అంటూ చూపించింది జాను. సంథింగ్ రాంగ్ అని మాత్రం అర్థమైపోయింది గౌతమ్ నందాకు. అసలు ఏం జరిగి ఉంటుంది? మాన్వితను పిచ్చిదానిలా చూసినప్పుడు ఆశ్చర్యపోయింది మొట్టమొదటిగా గౌతమ్ నంద. ఎందుకంటే మాన్విత గురించి తెలిసినవాడు గౌతమ్. చిన్న చిన్న వాటికి స్ట్రగుల్ అయిపోయే తత్వం కాదు మాన్వితాది. ఒకసారి తాము విహారయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా బస్సు యాక్సిడెంట్ అయ్యింది. చాలా చాకచక్యంగా అద్దంలో నుండి దూకి తప్పించుకుంది. అంతేకాదు అందరినీ కాపాడాలని ఎంతో సాహసంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ సాహసంలో ఆమెకు తోడుగా నిలిచింది గౌతమ్ నంద. తండ్రి దగ్గర, అన్న దగ్గర ఎంత గారాబంగా ఉంటుందో బయట ప్రపంచంలో అంత డేర్గా కూడా ఉండేది మాన్విత.
ఆమెతో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి విషయాలు చెబుతారు మాన్విత గురించి. ఒకసారి ఇంటర్ విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడని అతని బండారాన్ని బయటపడేలా చేసి తెలివిగా అప్పగించింది జనాలకు. అలా మాన్విత అంటే ప్లస్ సూపర్ ఉమెన్గా అని అనుకునే వాళ్ళం. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ చూసి కూడా ప్రేమలో పడ్డాడు గౌతమ్ నంద. తనకి వారి కుటుంబంతో సంబంధం ఉన్న దగ్గర నుంచి కూడా మాన్వితతో పరిచయం ఉంది గౌతమ్ నందాకు. తండ్రి దగ్గర ఎక్కువ గడిపేది. ఏ కాస్త సమయం ఉన్నా కూడా పేషెంట్ని ఇలా ఇబ్బంది పెట్టకూడదు నాన్నగారు. ప్రేమతో కూడా వారిని లాలించి బుజ్జగించి వారిని మంచి దారికి తెచ్చుకోవచ్చు అని చెప్పేది. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మాన్విత అక్కడే ఉన్న గౌతమ్ నువ్వు డాక్టర్ అయ్యాక తెలుస్తుంది మాన్విత అని నవ్వేవాడు. గొప్పేలే అంటూ అందంగా నవ్వేది మాన్విత. చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం మాన్వితకు. అందుకే ప్రత్యేకమైన కోర్స్ చిన్నపిల్లలపై చేసింది. ఆ కోర్స్ చేయడానికి అమెరికా వెళ్ళింది ఆమె. ఆ చదువు పూర్తయ్యేసరికి మురళిని ప్రేమిస్తున్నానని చెప్పిందని మహేష్ వర్మ గారు ఒక రకంగా బాధగా చెప్పారు తన దగ్గర. నిజానికి మురళి రూపంలో సరిపోయిన వాడు కాదు మాన్వితకు. కానీ మురళి మంచివాడే అన్నట్లు మాన్విత మాటల్లో తండ్రికి తెలియజేసేది. అసలు ఆమెకు అలాంటి డ్రగ్ వాడాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇదంతా ఏమిటి? ఎందుకు పిచ్చి పట్టినట్టు అయిపోయింది? వీటన్నిటికీ ప్రశ్నలు దొరకాలంటే ముఖ్యంగా మాన్వితకు వాడిన డ్రగ్ ఏంటో తెలుసుకోవాలి. నాకు పొట్ట వాచినట్లు ఉంది ఇక్కడ చూడండి అన్నది మాన్విత. 4 నెలలు వచ్చేసరికి పొట్ట కాస్త ఎత్తుగా ఉండడంతో తెలియని మాన్విత పసిపిల్లల ఆ మాట మాట్లాడింది. పొట్ట మీద చెయ్యి పెట్టి తాకుతూ ఏమీ లేదు అక్క అంది జాను. అమాయకంగా చూస్తున్న మాన్విత వైపు చూసిన గౌతమ్ నీ జోలికొచ్చింది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. వారికి సరైన శిక్ష విధించి తీరుతాను అంటూ అలానే మాన్విత వైపు చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద. ఎంత డాక్టర్ అయినా ఒకసారి అతలోని ప్రేమికుడు బయటకు రాక తప్పదు. జాను అలాగే చూస్తూ ఉంది గౌతమ్ నంద వైపు. గుర్తొచ్చింది. అక్కను ఎక్కడో చూసినట్లు ఉంది అనిపించింది. మొదటిసారి చూసినప్పుడు గౌతమ్ నంద రూమ్లో ఫోటోలో తను హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు అని గుర్తు తెచ్చుకుంది జాను. అంటే మాన్విత అక్కను గౌతమ్ నంద గారు ఇష్టపడుతున్నారా అని సందేహంగా చూసింది జాను. ఎంత కాదనుకున్నా ఎప్పుడూ కనబడని ఆ చూపుల్లో ఒక రకమైన భావాన్ని జాను గమనించింది. జానుని గమనించిన గౌతమ్ తనకు తాను సర్దుకున్నాడు. మనవరాలు డిశ్చార్జ్ అవుతుంటే సంతోషంతో 2 మామిడి పళ్ళను గౌతమ్ నంద చేతిలో పెట్టింది పెద్ద ముత్తైదువ. వాటిని చూడగానే అది నాకు కావాలని అడిగింది మాన్విత. గౌతమ్ లోపలికి వెళ్ళి చెక్కు తీసి మామిడి పండు ముక్కలు కోసి తీసుకొచ్చాడు. ఆప్యాయంగా ఒక్క ముక్క తీసి తినిపిస్తున్నాడు. అది ఒక హాస్పిటల్కి సంబంధించిన రూమ్ అని పక్కనే తోటి డాక్టర్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి తన ధ్యాసలో తను ఉండిపోయాడు గౌతమ్ నంద. అప్పుడే వచ్చిన శ్రీనాథ్ ఆ దృశ్యాన్ని చూసి పసిబిడ్డలాగా చూసుకుంటున్నాడని సంతోషపడ్డాడు. ప్రేమించిన మనిషి దక్కలేదన్న బాధతో ఒక రకంగా అయిపోతున్న గౌతమ్ వైపు చూసి అదే మనసులో బాధపడ్డాడు శ్రీనాథ్. ఎంత కాదనుకున్నా జానుకి అర్థమైపోయింది. గౌతమ్ నంద దృష్టిలో మాన్వితకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని కల్లారా చూసింది. గౌతమ్ నంద అలా ఉండడానికి కారణం ఇన్నాళ్లకు తెలిసింది జానుకి. ఒక రకమైన బాధ, మరొక రకమైన సంతోషంతో డాక్టర్గా తన బాధ్యతలు సక్రమంగా చేయాలని నిర్ణయించుకుంది. అన్నయ్య చాలా స్వీట్గా ఉన్నాయి, మీరు కూడా తినండి అంటూ స్పూన్తో తీసుకొని మ్యాంగో పీసెస్ని అన్న నోట్లో పెట్టింది మాన్విత. మీరు కూడా తినండి అంటూ గౌతమ్ నంద నోట్లో కూడా పెట్టింది. ఆమె చేతిలో పెట్టింది అమృతంతో సమానం అనుకుని ఎంగిలని కూడా భావించకుండా తినేశాడు గౌతమ్ నంద. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. విడిగా ఎంత డీసెంట్గా ఉంటారో గౌతమ్ నంద. పరిశుభ్రంగా ఉండాలని చెబుతారు. ప్రేమ అన్నిటిని మించినది. ఆ ప్రేమ ఉంటేదే ఏదైనా అధిగమిస్తారు. అది ఒక ముచ్చటగానే అనిపించింది జానుకి. జాను నువ్వు కూడా తిను అంటూ ఇస్తున్న మాన్విత వైపు చూసి వద్దక్క మీరు తినండి అంటూ నవ్వింది జాను. నువ్వు తినాల్సిందే అన్నది మొండిగా మాన్విత. సరే సరే అంటూ 2 ముక్కలు తీసుకొని తిన్నది జాను. ఎలా ఉన్నాయి బాగున్నాయి కదూ అంటూ నవ్వింది మాన్విత. ఇంకొక కాయ ఇచ్చారుగా అది కూడా నేనే తింటానని గౌతమ్ నంద వైపు చూస్తూ నవ్వుతూ అడిగింది మాన్విత. అలాగే తప్పకుండా మాన్విత అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద. ఇంటికెళ్ళాక డాడీకి సూర్యకి ఆద్యకి వదినకు పెట్టాలి నేనన్నది మాన్విత. అలాగే అన్నాడు గౌతమ్. శ్రీనాథ్కి మాన్విత ఆరోగ్య విషయం చెప్పాలా వద్దా అని సందేహించాడు గౌతమ్ నంద. లేదు మహేష్ వర్మ గారు వచ్చాక ఈ విషయం చెప్పాలనుకున్నాడు గౌతమ్ నంద. అమెరికాలో ఒక పెద్ద మానసిక హాస్పిటల్ స్పెషల్ కేసును చూసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు మహేష్ వర్మ గారు.
అప్పుడే ఫోన్ వచ్చింది మహేష్ వర్మ గారి రూమ్ నెంబర్కు. హలో, ఎవరు అన్నారు మహేష్ వర్మ గారు. సార్, నేను మీతో మాట్లాడాలి, కొంచెం ముఖ్యమైన విషయాలే అని ఆమెను కలవాల్సిన చోటు చెప్పింది ఒక అమ్మాయి. మహేష్ వర్మ గారు ఆలోచనలో పడ్డారు. అంతలో గౌతమ్ నంద ఫోన్ చేశాడు. తర్వాత ఏం జరిగింది, ఫోన్ చేసిన ఆమె ఎవరు, ఏం చెప్తుంది మహేష్ వర్మకి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.